సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమా ఆగస్టు 9న ఆయన పుట్టినరోజు సందర్భంగా 4K టెక్నాలజీతో మళ్లీ థియేటర్లలో విడుదల కాబోతుంది. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. థియేటర్లలో యావరేజ్ విజయం సాధించిన టీవీలో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అంత ఇంతా కాదు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక సినిమా టీవీలో 1700 సార్లకు పైగా టెలికాస్ట్ అవ్వడం అతడికి మాత్రమే సాధ్యమైంది. అందుకే ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక కల్ట్ క్లాసిక్. ఇప్పుడు అదే మ్యాజిక్ని మళ్లీ బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం వస్తోంది. మొదటి కారణం సినిమా కథ, కథనం. అతడు కథ చాలా ప్రత్యేకమైనది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ నందు అనుకోకుండా ఒక గ్రామంలోకి పార్థు అనే వ్యక్తి స్థానంలో వెళ్లడం, ఆ కుటుంబంలో ఒకడిగా కలిసిపోవడం, ఆ తర్వాత వచ్చే మలుపులు, సస్పెన్స్ అన్నీ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. కథ ఎంత బలంగా ఉంటుందో కథనం అంతే పదునుగా ఉంటుంది. త్రివిక్రమ్ గారు రాసిన ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగ్ ఆలోచింపజేస్తుంది, నవ్విస్తుంది, కొన్నిసార్లు కంటతడి పెట్టిస్తుంది. ముఖ్యంగా క్లాసిక్ నేరేషన్లో ఫ్లాష్ బ్యాక్ లేకుండా కథను నడిపిన విధానం అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడు 4Kలో బిగ్ స్క్రీన్ మీద ఆ పదునైన కథనాన్ని చూస్తే ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్ మనస్కి మరింత హత్తుకుంటుంది. రెండో కారణం మహేష్ బాబు అద్భుతమైన నటన. ఈ సినిమాలో మహేష్ బాబు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నందు అనే ప్రొఫెషనల్ కిల్లర్గా, పార్థుగా ఒక అమాయకపు కుటుంబంలో కలిసిపోయిన వ్యక్తిగా ఆయన పలికించిన భావాలు, చూపించిన వేరియేషన్స్ అద్భుతం. ఆయన స్టైలిష్ నటన, బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో కనిపించే సూక్ష్మమైన భావాలు ఈ సినిమాకి ప్రాణం పోశాయి. ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో, కామెడీ టైమింగ్లో, యాక్షన్ సీక్వెన్స్లలో మహేష్ చూపించిన పరిణతి అప్పట్లోనే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో ఆయన్ని 4Kలో చూస్తుంటే ఆయన నటనలోని ప్రతి చిన్న వివరమూ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మూడో కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్. త్రివిక్రమ్ గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు అనడంలో సందేహం లేదు. ఆయన స్క్రీన్ ప్లే, ఆయన రాసిన సంభాషణలు, ఆయన దర్శకత్వం అతడుని ఒక ఆణిముత్యంగా మార్చాయి. ప్రతి సన్నివేశంలోనూ ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహేష్ బాబు, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు, సెంటిమెంట్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ ఆయన గొప్ప టేకింగ్కి నిదర్శనం. సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాణం పోసిన తీరు, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్రతో పాటు సునీల్, నాజర్, కోట శ్రీనివాసరావు వంటి నటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్న విధానం. ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతాయి. మళ్లీ థియేటర్లలో ఆ పదునైన సంభాషణలు వింటే గూస్ బంప్స్ రావడం ఖాయం. నాలుగో కారణం మణిశర్మ సంగీతం. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ఒక బ్యాక్బోన్. పాటలు, నేపథ్య సంగీతం అన్నీ అద్భుతంగా కుదిరాయి. పిలిచిన రానంటావా, పెనుతుఫన్ తలంచి చూసే, నీతో చెపన వంటి పాటలు ఇప్పటికీ వింటూనే ఉన్నాం. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతి భావోద్వేగాన్ని మరింతగా పెంచుతుంది. యాక్షన్ సీన్స్కి, ఎమోషనల్ సీన్స్కి ఆయన ఇచ్చిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది. అలాగే కేవి గుహన్ ఛాయాగ్రహణం సినిమాకి ఒక ఫ్రెష్ లుక్ నిచ్చింది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు, గ్రామంలోని అందమైన దృశ్యాలు, ఇంటి లోపల తీసిన సన్నివేశాలు అన్నీ అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. ఇప్పుడు సూపర్ 4Kలో ఈ సినిమా చూస్తుంటే ఆ విజువల్స్, ఆ సౌండ్ క్వాలిటీ ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఐదో కారణం ఇది ఒక పండగ లాంటి రీరిలీజ్. అతడు సినిమా రీరిలీజ్ అంటే కేవలం ఒక పాత సినిమాని మళ్లీ చూడటం కాదు, అది ఒక పండగ. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. అప్పట్లో థియేటర్లలో చూడలేనివాళ్లు మళ్లీ ఆ మ్యాజిక్ని బిగ్ స్క్రీన్పై చూడాలనుకునేవాళ్లు. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. అభిమానులు ఒకచోట చేరి తమ అభిమాన హీరో సినిమాని చూస్తూ సందడి చేసే వాతావరణం, ఆ వైబ్ని అనుభవించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఈ సినిమా ద్వారా మహేష్ బాబుకి, త్రివిక్రమ్ గారికి ఉన్న అభిమానాన్ని మళ్లీ చూపించే అవకాశం వచ్చింది. ఇది కేవలం ఒక సినిమా అనుభవం కాదు, అది ఒక జ్ఞాపకం. అతడు మళ్లీ రావడం ఒక నోస్టాల్జిక్ ట్రిప్. అందుకే ఈసారి థియేటర్లకు వెళ్లి అతడుని 4Kలో చూసి
ఆ మ్యాజిక్ని మళ్లీ అనుభూతి చెందండి. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని నిరాశపరచదు. మీ అభిమాన నటుడి సినిమాని థియేటర్లో చూసే అద్భుతమైన అవకాశం మిస్ చేసుకోకండి.